ఏంటికో స్టార్ట్ అయ్యింది సుధాకర్ అట ఓకే అమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా. అమ్మ 3 దినాల నుంచి వినపడుతుందా? 3 రోజుల నుంచి పాదాల నుంచి ఎనర్జీ వచ్చేది తెలుస్తుంది. ఓకే, ఆ పాదాల నుంచి ఎనర్జీ వచ్చేటప్పుడు చాలా వేడిగా వస్తుంది అమ్మా. చాలా వేడిగా అనిపిస్తుందా? ముట్టుకొని వేడిగా వస్తుంది, ముట్టుకొని చూస్తే ఏమీ ఉండదు. అది చాలా వేడిగా ఉంటుంది, ఏమో కాలిపోతుందేమో అని అనిపిస్తుందమ్మా. ఏమన్నా ఫీవర్ లాగా అనిపిస్తుందా అమ్మ? మరి ఏమీ అనిపించదమ్మా, ఏమో పాదాల నుంచి ఎనర్జీ వచ్చేది తెలుస్తుంది, కానీ ఏమో కాలిపోయినట్లుగా ఏమో భయం వేస్తుందమ్మా. భయపడకండి, భయం అనేది ఎందుకు? చాలా వేడి శక్తి ప్రవాహం అని మీరు చెప్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి. చాలా వేడిగా ఉంటుంది, ఆ పాదాల నుంచి ఎనర్జీ వచ్చినట్లు పైనకి వస్తా ఉంటుంది. ఆ వచ్చేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఓకే, గమనిస్తూ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు అర్థమైంది. నేను చెప్తాను, వినండి. చెప్పమ్మా. అది శక్తి ప్రవాహము అని అంటున్నారు. ఓకే, శక్తి ప్రవాహము వేడిగా వస్తుంది కాళ్ళ నుండి పాదాల నుండి అని అంటున్నారు. మీ యొక్క ఆ శక్తి అనేది మీ అంతర్గతంగా అంటే మూలాధారం నుండి వస్తున్నటువంటిది. ఓకేనా? ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. దానికి మీకు ఫీవర్ ఉందంటే ఫీవర్ కూడా లేదు. ఓకేనా? ఇంకా కంగారు ఎందుకు చెప్పు? శక్తి ప్రవాహం అని మీరే చెప్తున్నారు కదా, కంగారు పడకండి, భయపడకండి, ఏం కాదు కదా. ఎన్నో అనుభవాలు చెప్పాలి కదా, అలా జరుగుతుంది, చల్లగా వస్తుంది, వేడిగా అనిపిస్తుంది. మీ యొక్క ఆలోచన ఆ టైంలో ఎలా ఉందో ఒకసారి గమనించుకోండి. ఓకేనా? సరెండర్ అవ్వండి, అంతా శక్తిని అనిపిస్తుంది, నాకు గురు శక్తి అనిపిస్తుంది అనే భావన తీసుకోండి, తీసుకొచ్చుకోవాలి భావన. ఓకేనా? ఒక్క నిమిషం చేయండి. నా వాయిస్ క్లియర్గా ఉందండి? క్లియర్గా అందరికి వినబడుతుందా? ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు చిన్నగా మ్యూట్ తీయాలి, డిస్టర్బెన్స్ చేయొద్దు. స్టార్టింగ్లో ఇది సెట్ చేస్తుంటాను కనుక అప్పుడప్పుడు వీడియో కనబడుతుంది, కనబడదు. అంత మాత్రాన ఎగ్జిట్ అవ్వకండి, అలాగే ఉండండి, కంటిన్యూ చేయండి. చేస్తున్నారా? నిన్న మనం చెప్తున్న టాపిక్ మీరు అందరు చేస్తున్నారు కదా, జస్ట్ తల ఆడించండి. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. రికార్డ్ అవుతుంది, డిస్టర్బెన్స్ గా ఉంటది, పబ్లిక్ చూస్తారు. మీరే కాదు, ఎంతో మంది దీనివల్ల నేర్చుకుంటారు కదా, డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఇంతకుముందు కూడా నేను జూమ్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టాను. కొంచెం సిస్టమేటిక్గా ఉండండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నా వాయిస్ వినండి, మాట్లాడాలనుకునేవారు మ్యూట్ నుండి బయటకు వచ్చి మాట్లాడండి. ఈ విషయం ప్రతిరోజు చెప్తున్నా. మీకు ఏదైతే నిజ జీవితంలో దుఃఖము, బాధ, కష్టము, కోపము ఇవన్నీ ఉంటాయి. మనం ఏది మాట్లాడినా అది సమస్య అనుకున్నా, మీరు ఏది అనుకున్నా కర్మనే అని అంటారు.
కర్మ సిద్ధాంతమే నడుస్తుంది కదా. అలాగే ఈరోజు ఏం చేద్దామంటే, మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. నా యొక్క సాధన అనుభవాలు మీ అందరి ద్వారా మళ్ళీ చేపిస్తున్నాను. అందరికీ అలాగే ఉండదు, బట్ సమస్యలు అనేటివి వచ్చేసరికి సుఖ దుఃఖాలు అని అంటుంటారు, అవి కొద్దిగా సేమ్ ఉంటాయి. మీ అందరికీ బాధ ఉంటుందా లేదా, దుఃఖం ఉందా లేదా, ఏదో ఒక విషయంలో తప్పకుండా ఏదో ఒక రూపాన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏం చేయాలి, మనం ఆత్మజ్ఞానము అంటున్నాము, స్పిరిచువల్ అంటున్నాము, భక్తి అంటున్నాము. మరి ఇలాంటప్పుడు మరి మనకు అలాంటి వాళ్ళు ఉంటారు, మనకు కూడా అలాంటివి వస్తుంటాయి. మనుషులము మనం కూడా. మరి మానవుడు దైవ మానవుడుగా వర్ధిల్లాలి అనే పదాలు విన్నాము. అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ సాధన చేస్తున్న వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు చూడండి. మీకు ఇంత జ్ఞానం తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు. మరి అతి సామాన్యులకి మీకు డిఫరెంట్ అనేది ఉందా లేదా? తప్పకుండా ఉంటుంది. పక్కనున్న వాళ్ళు గమనిస్తారు, ఫ్రెండ్స్ గమనిస్తారు, ఇంట్లో వాళ్ళు గమనిస్తుంటారు. ఎవరు నేను మారినా అని చెప్పుకోవడానికి లేదు. మారడం అంటే ఏంటి? మా ఇంట్లో వాళ్ళు నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, లేకపోతే ఆఫీసర్ అయినా. ఈ మధ్య నేను చాలా వింటున్నాను, కొన్ని సంవత్సరాల నుండి వింటున్నాను కూడా. ఆఫీసర్ నుండి కూడా నాకు బాధలు ఉన్నాయి. అందులో లేడీస్ ఉంటారు, లేడీ బాస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, తేడా లేకుండా ఇంట్లో వాళ్ళు ఇలా చెప్తున్నారు అన్నట్టు. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది, మనమే మారాలి అని చెప్తాను నేను. మీరు మారండి. ముందు మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క మంత్ర జపము ఏదైతే ఉందో, ఎవరి మీద ఏదైతే కోపము, బాధ, దుఃఖము, సమస్యలాగా చూస్తున్నావో అది రెట్టింపు అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఈరోజు ఏం చేద్దామంటే, మనము బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని, ఏదైతే ఇబ్బందిగా అనిపిస్తుందో ఈ క్షణంలో వాటిని వదిలేయాలి. అంటే ఆలోచనలని అధిగమించడము, లేకపోతే తీసివేయడము అని చెప్తుంటారు. మరి వీటిని కూడా ఎట్లా మనం వదిలేస్తాం? కర్మ కదా ఇది కూడా. మరి కర్మ ఎట్లా ప్రక్షాళన జరుగుతుంది? ప్రతిదీ కూడా సూక్ష్మంగా సాధనలో చేయాలి. ఇవి వాటంతట అవే జరుగుతుంటాయి, మీరు అబ్జర్వ్ చేయాలి. 1 గంట నుండి 3 గంటల వరకు సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి అన్నట్టు. గంట నుండి 3 గంటల వరకు మన బాధనంతా వదిలేయాలి. సాధనలో కూర్చొని ప్రతిరోజు నిన్న మనం ఏం చెప్పినాం? క్షమించుకోవాలి, క్షమించేయాలి, ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవాలి, ఒప్పుకోవాలి. నిన్ను నువ్వు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒక మంచి అలవాటు, అది సంస్కారంగా తయారవుతుంది. ఓకే. కృతజ్ఞత కలిగి ఉండడం, నీకు నువ్వు ఫస్ట్, తర్వాత వస్తువులకి, విషయానికి, మనుషులకు, ఉద్యోగానికి, ప్రతి విషయానికి మనం కృతజ్ఞతపూర్వకంగా ఉండగలగడం ఈ క్షణంలో. ఈ క్షణం అంటే ఏంటి? ప్రస్తుతం, ప్రజెంట్లో ఉండడం. సాధనలో నేను నువ్వు నీకున్నటువంటి బాధని, దుఃఖాన్ని అన్నిటినీ ఈ క్షణమే వదిలేస్తున్నాను. మళ్ళీ గతం తాలూకు మ్యూట్లో పెట్టుకోండి. నేను చెప్పేటివి అర్థమవుతున్నాయి కదా మీ అందరికీ? ఏ క్షణమే ఇది మనం సాధన పరంగా కావచ్చు, ఆరోగ్యంగా ఉండడానికి ఆలోచనలే కదండి. కష్టాలు తీసుకొచ్చి పెట్టేది ఆలోచనలే.
దుఃఖాన్ని తెచ్చిపెట్టేటి ఆలోచనలే. మరి ఇవన్నీ ఎలా పోవాలి? ఆలోచనలే, జబ్బులు, ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. ఆరోగ్యం కోసం కానీ, కష్టాలు వచ్చినాయని కానీ, ఇతరుల వల్ల కానీ ఆలోచిస్తుంటాం అన్నట్టు. మరి అలాంటి ఆలోచనలు కూడా చాలా మంచి ఆలోచనలు వస్తుంటాయి అన్నట్టు. మంచి ఆలోచన వస్తే మంచి ఫ్రీక్వెన్సీ మీ ద్వారా మన యూనివర్స్కి, పంచభూతాలకి రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. నువ్వున్న వాతావరణం కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడున్నా సరే అక్కడ చాలా ప్రశాంతంగా తయారవుతుంది అన్నట్టు. దాన్ని ఎలా చేయాలి అనేది నేను లాస్ట్లో ఒక 10 minutes మీ అందరితో సాధన చేపిస్తాను. నేను చెప్పే పదాలు వింతగా ఉండొచ్చు, కానీ చెప్పేది అవే జరుగుతున్నాయి. కష్టాలు వద్దనుకుంటానే కష్టాలని కోరుకుంటారు. ఎవరైనా కష్టాలను కోరుకుంటారా? ఎవరు కోరుకోరు, కానీ జరిగేది అదే జరుగుతుందన్నమాట. ఒక తల్లి బిడ్డను క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ తల్లికి కూడా తెలియకుండా పిల్లల్ని కష్టాల పాలు చేస్తుంటారు. అతి గారాభంతో కావచ్చు, కరెక్ట్ సంస్కారం చెప్పకపోవచ్చు, అలవాట్లు సరిగా ఉండకపోవచ్చు, చీటికి మాటికి చిన్న పిల్లల నుండి స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా తప్పకుండా మారం చేస్తుంటారు కొందరు. చిన్నప్పటి నుండి తండ్రులకు తెలియకుండా పిల్లలకు ఒక అలవాటు నేర్పిస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, అది మీ ఇళ్ళలో కూడా జరిగి ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇళ్ళలో జరిగి ఉంటుంది. పిల్లవాడు ఊరికే కింద పడ్డారనుకోండి, ఆడపిల్లైనా సరే అబ్బాయి అయినా సరే, కింద పడగానే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే ఏం జరుగుతుంది? మనం పక్కనున్న పిల్లవాడిని కొట్టినట్టు బెదిరియడము, వాడిని కొట్టి ఇవి నువ్వుకో పెడదామన్నట్టు, వాళ్ళ అన్న కావచ్చు, చెల్లె కావచ్చు, ఇంకా పక్కనున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు పెరిగిన కొద్దీ ఓహో నా తప్పేం లేకుండా అన్నీ బయట ఇతరుల వల్ల జరుగుతున్నాయి అనేసి చూడండి, చిన్నప్పుడు అన్న మాటలు వాడికి బ్రెయిన్లో ఎక్కి వాడు పెద్దగా అయినాక వాడు స్కూలు, కాలేజీ, పెళ్ళైన తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేయడం అన్నట్టు. లాస్ట్కి వాడు నిజ జీవితంలో వాడు ఏం కోరుకుంటాడంటే, నీ వల్లే నాకు దెబ్బ తాకింది, లేకపోతే నీ వల్లే నాకు యాక్సిడెంట్ అయింది, నీ వల్ల నాకు ఇలా జరిగింది అనేసి ఇతరుల పైన రుద్దడం అన్నట్టు. ఈ కష్టాలు అనేటివి కూడా మన అంతర్గతం నుండే, ఇవి గత జన్మ తాలూకే అయి ఉండొచ్చు కదా, ఏ జన్మలో చిన్నప్పటి నుండి అయి ఉండొచ్చు కదా. అది ప్రారంభంగా మారాలి, కర్మ ప్రక్షాళన జరగాలి. అలా అని ఎన్ని పుణ్య కర్మలు చేస్తున్నాం ఎవ్రీడే. అయితే ఈ బాధని, దుఃఖాన్ని, అందుకే మనం ఇతరులని ఏమి అనొద్దు, అసలు ఏమి అనకూడదు. అలా అని నువ్వు గమ్మున ఊరుకోండి అని నేను చెప్పట్లేదు. మరి మనకు ఆత్మరక్షణ లేనప్పుడు మనం తప్పకుండా స్పందించాల్సిందే. ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి వాళ్ళు. ఈ పదాలు ఎందుకు చెప్తున్నా, ఎవ్రీడే వింటూనే ఉన్నాను, ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా. చాలా సమస్యలు ఉన్నాయి, సాధన ఎలా చేస్తాం మేము? సమస్యలు అంటే ఉంటాయండి, అవి కళ్ళ ముందు వేలాడుతున్నాయి. ఫస్ట్ నీ మనసు వింటుందా లేదా? ఇంట్లో గెలిచి బయట గెలవమంటారు చాలామంది. నీ మనసును జయించండి ముందు, ప్రపంచాన్ని తర్వాత గెలవచ్చు. మనసు ఆధీనంలో నువ్వు ఉంటావు, అప్పుడు మనసు చెప్పినట్టుగా చేస్తూ ఉంటావు. అసలు ఏం పని చేస్తున్నావు అనేది గమనిక ఉందా? లేదు. అయితే ఇలాంటివన్నీ కూడా మనము ఈ సాధనలో ముందు పోవడానికి బెస్ట్ అవకాశం అన్నట్టు ఇది. ఎవరైనా మాట్లాడండి వీటి గురించి. సమస్యలు, బాధలు కానీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇక్కడ షేర్ చేయకండి ఎవరు. ఇలాంటివి ఉన్నాయా లేవా? అలా అని సమస్యలు ఉన్నాయని మనం పక్కనున్న వాళ్ళకి షేర్ చేయడము, బరువు దిగిపోయింది కదా అని అనుకుంటాం. నిజమే, ఎంతో కొంత ఆ కర్మ అనేది కొంత పోతుందేమో. కర్మ అనేది ఎవరో ఒకరు అనుభవించాలి కదా. కర్మకు అసలు ప్రక్షాళన అనేది ఒక గురు కృప వల్ల మాత్రమే జరుగుతుంది కర్మ ప్రక్షాళన. ఆ విషయం తెలియట్లేదు.
ఈ ఉద్దేశం అంతా కూడా ఈ జూమ్ మీట్ పెట్టడానికి కారణం కూడా సాధనలో ఇంకా ముందు పోవాలి. ఇంకా బయట ఏదో గొప్ప విషయాలు చెప్తున్నారు, ఇలాంటివే కదా చెప్పేటి. రోజు జరిగే కార్యక్రమాలే మాట్లాడుకోవడము. నాకు ఇప్పుడు కూడా సమయం లేదు. ఈ సమయంలో నాకు ఎన్నో ఆధ్యాత్మిక పరంగానే ఎన్నో వర్క్స్ ఉంటాయి. కానీ అన్ని పక్కన పెట్టి సాధకులని మరి ఇది కాదని ఇంకెక్కడికో వెళ్ళి వెతుకుతున్నారు కదా. ఇంకా వెతుకుతున్నారంటే మీ మనసు ఆధీనంలో మీరున్నారు. ఇంకేదో గొప్పగా చెప్తున్నారు, ఇంకేదో శక్తి వస్తుందంట, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు మనకు అసలైనది దొరికిన తర్వాత ఎగ్జిట్ అవ్వకండి. మళ్ళీ జాయిన్ అవుతున్నారు సార్. ఓకే, అయితే ఇలా అన్నట్టు, ఇట్లా జంప్ అన్నట్టు, ఇక్కడ ఏం దొరుకుతుందో ఇంకేదో చెప్తారు, ఏదో చెప్తారంటే చంచలం అన్నట్టు. ఒకవేళ ఏదన్నా వినాలనుకున్నా కానీ మీరు ఏం చేయాలి? తేనెటీగలైపోవాలి, జ్ఞానాన్ని పుంజుకోవాలి. తేనెటీగ కదా మకరందాన్ని ప్రతి పువ్వు మీద తిరిగి అక్కడిక్కడ తిరిగి తీసుకుంటూ ఉంటుంది, తేనెను తీసుకుంటుంది, పోగు చేసుకుంటుంది. అలాగే జ్ఞానాన్ని తీసుకోవాలి మనం. అంతే తప్ప ఇందులో ఏదో వస్తుందని ఆశపడము, సాధన చేయని వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. సాధన అంటే చెయ్యరు, వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం లేని వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారన్నట్టు. ఇంకా ఎన్ని రోజులు వెతుకుతారు చెప్పండి? ఏది వెతకాల్సిన అవసరం లేనటువంటి విద్య, ఆత్మజ్ఞానము, సిద్ధ మహాయోగము మహాసముద్రము లాంటిది. మనము శక్తి పాఠం అనేది చేస్తూ ఉంటున్నాం. శక్తి విపరీతంగా గురు పరంపర నుండి వస్తూనే ఉంటుంది.